యావే నామానికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. మార్టిన్ లూథర్ మనందరికీ సుపరిచితమైన స్పీకర్, కమెంటేటర్ మార్టిన్ లూథర్ ఒకసారి సిద్ధపడతా ఉన్నాడు వాక్యం కొరకు సిద్ధపడుతుంటే ఆలయానికి ఎవరు వస్తలేరు. ఆలయానికి రావడం బంద్ చేసారు చాలామంది. అయితే నెక్స్ట్ డే వాక్య పరిచర్య చేయాలి. వాక్య పరిచర్య చేసే క్రమంలో మార్టిన్ లూథర్ అనుకున్నాడంట, ఎవరు వస్తలేరు కదా, బల్లలకి ఏం వాక్యం చెప్తాము, ఎవరు లేరు కాబట్టి ఈసారి ఈ వారం బంద్ చేద్దాంలే అనుకున్నానంట. మార్టిన్ లూథర్ అనుకుంటుంటే ప్రేరేపణ కలిగిందంట, అట్లా చేయొద్దు, బల్లలకైనా వాక్యం చెప్పు అనంట. కాబట్టి పోయిందంట, ఆలయము తలుపులు తెరిచిందంట. తెరిచి పుల్పీట్ మీదకి పోయి యథావిధి ఆ రోజు ఆరాధన క్రమం జరిగించి అంత అయిపోయేసరికి వాక్యం చెప్పినాక బల్లలే కాబట్టి క్లోజ్ చేస్తుంటే మళ్ళా ప్రేరేపణ కలిగిందంట. ఏమని ప్రేరేపణ కలిగిందంటే, ఇన్విటేషన్ ఇవ్వవా అనంట. అదేంది అయ్యా, మరి బల్లలు కదా, బల్లలకి ఏమి ఇన్విటేషన్ ఇవ్వాలా, వాళ్ళు ఏమి వింటారు, వాళ్ళు ఏం చేతులు లేపుతారు, వాళ్ళు ఏమి స్పందిస్తారు అని అంటే అనంట. ఇదేంటి అనంటున్నానని సరే అనేసి ఇన్విటేషన్ ఇచ్చిందంట. నిజంగా ఎవరైనా ఆయనను అంగీకరించిన వారైతే మీ చేతులు ఎత్తి ఆయన వైపు చూస్తే నేను మీ కొరకు ప్రార్థన చేస్తా అనేసి ఇన్విటేషన్ వేయగలే తక్కువని 2 చేతులు పైకి లేచినాయంట. బల్లల మధ్యలోకి వెళ్ళి 2 చేతులు వస్తే అర్థమవుతుంది మనకి. ఎవ్వరు లేని బల్లలకి వెళ్ళి చేతులు వస్తే గుండె ఆగిపోతుంది. అయినా కూడా ధైర్యం చేసుకొని వారి కొరకు ప్రార్థన చేసిన వెంటనే వాళ్ళిద్దరిని కలిసిందట. ఏమయ్యా, ఎవ్వరు లేరు అనుకున్నాను, మీరు ఎడ దాచుకున్నారంటే, సార్ బల్ల కింద దాచుకున్నాం. ఎందుకయ్యానంటే, దొంగతనం చేసి పారిపోతుంటే ఇక్కడ కిటికీ తెరిచి ఉండే, కిటికీలోకి వెళ్ళి మెల్లగా చర్చ్ కదా ఎవరు రారు అనేసి కిటికీ లోపలికి వెళ్ళి దూరి బల్ల కింద దాచుకున్నాం సార్. ఈరోజు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడబడి నా జీవితాన్ని మార్చుకున్నా అనేసి వాళ్ళిద్దరు యవనస్తులు ఆయన కొరకు మారితే వాళ్ళిద్దరిని యావేలోకి గొప్పగా వాడుకున్నాడు. కాబట్టి అన్నగారు చెప్తా ఉండే, చాలా తక్కువ మంది ఒక్కోళ్ళున్నా వాక్యం చెప్పాల్సిందే, ఒక్కోళ్ళు మారినా చాలు. ఎందుకనంటే ఆంద్రేయ శిష్యుడే కానీ ఆయన విషయాలు ఎక్కువ రాసలేవు బైబిల్లో. కేవలం ఒకటి యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ అధ్యాయంలో మాత్రమే రాస్తాడు. ఆంద్రేయ ఒక్క అధ్యాయంలోనే ఉంటాడేమో కానీ ఆయన గురించి మాట్లాడడం ఒక 10 వచనాలేమో కానీ ఆంద్రేయ చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఆంద్రేయ పేతుర్ని పట్టుకొచ్చింది. కాబట్టి పేతురు అద్భుతమైన పరిచర్య చేసింది. మన జీవితంలో నా ఆశ ఏంటి అని అంటే, ఎంతమంది ఉన్నారని కాదు, ఎంతమంది మారుతున్నారు అనేది ఇంపార్టెంట్. మన జీవితాలలో మనము సిద్ధపాటు కలిగి ఉంటున్నాం. కాబట్టి సిద్ధపాటు కొరకు మన జీవితాలు చేయాల్సిన కొన్ని విషయాలు నేను ముగించేస్తా. నాకు 45 minutes టైం ఇచ్చింది కాబట్టి అప్పటికే ఒక 5 minutes నేను వాడేసిన. వాక్యంలోకి త్వరగా వెళ్ళిపోదాం. ఈరోజు నిన్న అన్న ఫోన్ చేసిండు, నాన్న ఈరోజు ఉదయము సిద్ధపాటు కొరకు, పస్కా సిద్ధపాటు కొరకు నువ్వు వచ్చి వాక్యం చెప్పాలని. నిన్నటి నుంచి ప్రార్థన చేస్తున్నాయా, మరి వాక్యము చెప్పాలంటే నా సొంతగా నేను చెప్తే ఓన్లీ వినడమే కానీ కార్యాలు జరగవు. కాబట్టి నువ్వు నాతో మాట్లాడు, నేను వాళ్ళతో మాట్లాడడానికి నీ కృపను నాకు దయచేయి అని సిద్ధపడుతుంటే ఎఫెసీ పత్రిక
3వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ ఒక్కటే వచనం మీద మనం ఆధారపడి ఈ వాక్యాన్ని మనం చూడబోతున్నాం. ఎఫెసీ 3:14కి వెళ్తుండగా ఎఫెసీ గురించి కొన్ని విషయాలు నేను మీకు చెప్పి ముందుకెళ్తా. ఎఫెసీ చాలా రిచ్ సిటీ. హైదరాబాద్ ఎట్లనో ఎఫెసీ ఆ సమయాలలో ఎఫెసీ అంత రిచ్ సిటీ, పొలిటికలీ రిచ్ సిటీ, ప్రాపర్టీ వైజ్ రిచ్ సిటీ. దరిదాపులు అక్కడ నుండి 3 మార్గాలు, అంటే ఈ వరల్డ్కి 3 మార్గాలు అక్కడ నుండి పోవడం మనం చూస్తూ ఉంటాం. ఎఫెసీ చాలా ప్రాముఖ్యమైన పట్టణం. ఆ ప్రాముఖ్యమైన పట్టణము కి పరిచర్య ఏ విధంగా వెళ్ళింది అంటే, మొట్టమొదటిగా అక్విలా ప్రిస్సిల్లా వాళ్ళు అక్కడ వెళ్ళి పరిచర్య చేయడం మొదలుపెట్టిండ్రు. అక్కడ వాళ్ళు పరిచర్య పెద్దగా అభివృద్ధి పొందలే, కానీ అక్విలా ప్రిస్సిల్లా వలన పౌలు అక్కడికి రావడం జరిగింది. పౌలు అక్కడ దరిదాపులు 3 సంవత్సరాలు ఉండడం మనం చూస్తాం. అపోస్తుల కార్యము 19-20 అధ్యాయాలు చూస్తే అక్కడ మనకు క్లారిటీగా తెలుస్తూ ఉంటుంది. ఏంటి అని అంటే, పౌలు 3 సంవత్సరాలు అక్కడ ఉండి పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య చేసేటప్పుడు అక్కడ బైబిల్ కాలేజీని నియమించినాడు. అంటే బైబిల్ కాలేజ్ అంటే మనకి తెలిసే మాట బైబిల్ కాలేజ్ కాబట్టి ఈజీగా చెప్పేస్తున్నా. ఆయన టైట్రస్ అనే ఒక లైబ్రరీని తీసుకొని డిసైపుల్షిప్ చేసినాడు. డిసైపుల్షిప్ చేసినప్పుడు జరిగిన పని ఏంటంటే, ఎఫెఫ్రా అనే ఒక వ్యక్తి కొలెసి, లవదోకియా, హిరపోలిస్ ఈ 3టికి సువార్త ప్రకటించడానికి ఎఫెఫ్రా లేవనెత్తబడ్డాడు. అలా ఎంతోమంది అక్కడ నుండి డిసైపుల్షిప్ నేర్చుకొని సువార్తను ప్రకటించడం చూస్తూ వచ్చినాం. పౌలు అంతిమ సమయంలో ఏం చేసిందంటే, ఈ ఎఫెసీ పట్టణానికి తిమోతిని పంపించినాడు. తిమోతిని పంపించినాక తిమోతి కొన్ని సంవత్సరాలు చేసి ఒనీసిము, మనందరికి తెలవాల్సిన ఒనీసిము, ఫిలోమోన్లో ఒనీసిము ఉంటాడు. దొంగతనం చేసి పారిపోయి చెరసాలలో పౌలు దగ్గర సువార్తని అంగీకరించి మార్చబడి ఆయన పరిచర్య చేసింది ఎఫెసీ పట్టణంలో. ఎఫెసీ పట్టణంలో పరిచర్య చేసినాక దాని తర్వాత చివరి దశలో ఎవరు వచ్చిందంటే యోహాను భక్తుడు. యోహాను 1, 2, 3 అధ్యాయాలు మనకు కనిపించే పత్రికలు ఆయన ఎఫెసీ నుంచి రాసినాడు. యోహాను శిష్యుడు యోహాను సువార్త ఎఫెసీ పత్రిక నుంచి రాసినాడు. యాషువా మెస్సే కూడా ప్రకటన 2వ అధ్యాయంలో ఎఫెసీ గురించి రాస్తూ ఉంటాడు. నీ తొలి ప్రేమను నువ్వు మర్చిపోయినావు అని రాస్తూ ఉంటాడు. ఎఫెసీ పట్టణం అనేది చాలా ప్రాముఖ్యమైన పట్టణంగా మనం చూస్తాం. ఈ అధ్యాయంలో చాలా మూలమైన విషయాలు, ముఖ్యమైన విషయాలు రాస్తాడు. 6 అధ్యాయాలు 155 వచనాలు. 6 అధ్యాయాలు 155 వచనాలు. ఈ 155 వచనాలలో మొదటి 3 అధ్యాయాలు డాక్ట్రిన్ గురించి రాస్తే, చివరి 3 అధ్యాయాలు డ్యూటీ, మనం చేయాల్సిన డ్యూటీ గురించి రాస్తూ ఉంటాడు. ఎఫెసీ పత్రిక ఎవరన్నా అడిగితే ఎఫెసీ పత్రికని ఎన్ని రోజులలో మీరు చెప్పగలుగుతారంటే, మార్టిన్ లాయిడ్ జోన్స్, మీరు ఎప్పుడన్నా గూగుల్ చేయొచ్చు, మార్టిన్ లాయిడ్ జోన్స్, ఆయన ఈ ఎఫెసీ పత్రికని చెప్పడం మొదలుపెట్టి ఆయన ప్రతి మంగళవారము 50 నిమిషాలు ఈ ఎఫెసీ గురించి చెప్పడం మొదలు పెడితే, ప్రతి మంగళవారం 50 నిమిషాలు ఈ ఎఫెసీ గురించి చెప్పడం మొదలు పెడితే 52 వారాలు ముగించినాక ఇంకా సరిపోకపోతే 8 సంవత్సరాలు ఓన్లీ ఎఫెసీ పత్రికను చెప్పినాడు. ఎఫెసీ పత్రిక అంత లోతైన అధ్యాయం, అంత లోతైన, ప్రతి వచనంలో అద్భుతం దాగుంది, ప్రతి వచనంలో లోతైన మర్మాలు దాగున్నాయి.
ఆయన వాల్యూమ్స్ 8 ఇయర్స్ చెప్తే ఆ 8 ఇయర్స్ని 8 వాల్యూమ్స్ కింద కన్వర్ట్ చేసి ఎఫ్ఎస్సిని మార్టిన్ లాయిడ్ జోన్స్ ఎఫ్ఎస్సి వాల్యూమ్స్ అనేసి దాన్ని అమ్మడం జరుగుతూ ఉంటుంది. 8 వాల్యూమ్స్. కాబట్టి ఎంత లోతైన విషయాలు మనకి దాగునేమో మనం చూస్తూ ఉంటాం. ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు 2 సార్లు ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనలో ఇదొక ప్రార్థన. ఎఫెసీ 3వ అధ్యాయము 14వ వచనం. ఇప్పుడు ఎవరైనా చదువుతారా? ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబము అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుండి మీరు అంతరంగ పురుషుని యందు నేను మోకాలుండి ఏం చేస్తుండు? ప్రార్థించుచున్నాను. అదే ఉందమ్మా. మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను మెస్సియా మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలననియు మీరు ఎలోహిం సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన మెస్సియ ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. అద్భుతమైన 5 వచనాలు. 14, 15, 16, 17, 18. ఈ అద్భుతమైన 5 వచనాలలో ఒకటే వచనం మనం చూడబోతున్నాం. 14వ వచనం. ప్రార్థించుచున్నాను. ఆయన ప్రార్థిస్తున్నాడు. ఎవరి కొరకు ప్రార్థిస్తున్నాడు అని అంటే ఎఫ్ఎస్సిలో ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నాడు. ఈరోజు పస్కా సిద్ధపాటు ఎందుకు చేస్తున్నామనంటే అన్న ప్రార్థన ఇది. ఏంటి ప్రార్థన అంటే వింటా వచ్చిన ఎవరు కూడా అయోగ్యంగా పస్కాలో పాలు పంచుకోవద్దనే ఆశ, ఆ ప్రార్థన ఇక్కడ సిద్ధపాటు. మన జీవితాలలో పస్కాకి సిద్ధపడుతుండగా నీ జీవితంలో అన్న ఒక్కడే ప్రార్థన చేస్తే సరిపోదు, అన్న ఒక్కడే సిద్ధపడితే సరిపోదు. ఇట్ ఈస్ ఇండివిజువల్. నీ జీవితంలో నువ్వు సిద్ధపడుతున్నావా అనేది ముఖ్యం. నువ్వు సిద్ధపడుతున్నావా అని ఏ విధంగా అర్థమవుతుంది అని అంటే నీ మోకాలు ప్రతిరోజు వంగాల్సిందే, నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయాల్సిందే. అయ్యా నేను నీ రొట్టెలో నీ రక్తములో నేను ప్రవేశిస్తుండగా మీరు నన్ను పరిశుద్ధపరచండి. నీ జీవితంలో సిద్ధపాటు లేకుండా ఆయన శరీరంలో ఆయన రక్తంలో నువ్వు పాలు పంచుకోవడానికి అవకాశం లేదు. నీ బ్రతుకు అందుకే అంటాడు కదా పౌలు భక్తుడు, మీరు అయోగ్యంగా తీసుకుంటున్నారు కాబట్టి ఏమవుతుంది, మీలో చాలామంది ఏమైపోతున్నారు, రోగాలు పాలైస్తున్నారు. మన జీవితంలో ఎఫ్ఎస్సి ఏంటి అని అంటే, ఎఫ్ఎస్సి పౌలు రాస్తున్నప్పుడు దేని గురించి రాస్తున్నానంటే పావర్టీ టు ప్రాస్పెరిటీ. పావర్టీ దేంట్లో అని అంటే ఆత్మీయ పావర్టీ, పైసలు కాదు, ఆత్మీయంగా బీద స్థితిలో ఉన్న నిన్ను ఆత్మీయంగా అభివృద్ధిలోకి ఆయన తీసుకుపోవాలనే ఆశ తపనతో ఎఫ్ఎస్సి రాస్తున్నాడు. ఎఫ్ఎస్సి రాస్తున్నప్పుడు ఆయన ప్రార్థన ఎఫ్ఎస్సిలకు ఏంటి అని అంటే నీ అంతర్యంగంలో ఉన్న మనిషి మార్చబడాలి. ఇఫ్ యువర్ ఇన్నర్ పర్సన్ డజంట్ చేంజ్, నీ బ్రతుకులో నీ లోపలున్న మనిషి నీ అంతరంగము మార్చబడకపోతే జరిగే సంఘటన ఏంటంటే నీకు అర్హత లేదు.
దేనికి? ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పంచుకోవడానికి. నీకు అర్హత కలిగి ఉండాలంటే నీ అంతరంగంలో ఉన్న మనిషి మార్చబడాలి. అంతరంగంలో ఉన్న మనిషి మార్చబడాలి అని అంటే నువ్వు ఏం చేయాలా? సిద్ధపడాల. నిస్సాను మొదటి దినము తర్వాత ఎప్పుడు పస్కా వస్తుంది? ఈరోజు న్యూ ఇయరే కదా మనకి. న్యూ ఇయర్ ఈరోజు నుంచి 14 రోజులు కౌంట్ చేస్తాం. 14 days ఉంటుంది. 10th డే వరకు ఏమి మాట్లాడరు. 10th డే టు 14th డే చాలా విషయాలు జరుగుతాయి. నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనం చూస్తే 10వ రోజు నుండి చాలా విషయాలు జరుగుతాయి. పస్కా బలిని తేవడము, దాంట్లో ఏముండద్దు, ఏమాత్రము పాపము లేకుండా ఉన్న ఒక గొర్రె పిల్లని తేవడం. అది ఎవరు అనంటే యాజకుడు, ఏ పాపము లేకుండా నీ కొరకు నా కొరకు చనిపోయినాడు. 10వ దినం 10th డే ఎగ్జాక్ట్లీ ఈ కేమ్ బ్యాక్ టు జెరూసలేం. ఆలయం దగ్గరికి రావడం మనం చూస్తాం. మన జీవితాలలో ఈ 14 రోజులు ఎందుకు ఇచ్చినాడు అని అంటే, దేని కొరకు ఆయన ఇచ్చినాడంటే, నిస్సాను మొదటి రోజు, మొదటి నెల మొదటి రోజు మనకి పస్కా అనొచ్చు కదా, కానీ ఎందుకనలే? అదేందయ్యా, నిస్సాను మొదటి నెల మొదటి రోజు పస్కా అంటే అయిపోయేది కదా, 14 రోజులు ఎందుకు ఇచ్చినావయ్యా అని అంటే, సిద్ధపడడానికి. నా శరీరాన్ని, నా రక్తాన్ని తీసుకోవడానికి, నీ అంతరంగంలో ఉన్న ఆ జీవితాన్ని మార్చుకోవడానికి. మన జీవితాలలో మనం వస్తాము ఆలయానికి, మనం కూర్చుంటాం ఆలయంలో, మనం వింటాము వాక్యము, కానీ జరిగేది ఏంటంటే వినేవారిగానే మారిపోతున్నాం. వినేవారిగా కాదు మారాల్సింది. మన జీవితాలు ఏం చేయాలంటే మన బ్రతుకులు మార్చబడి కనపరచబడాలి. చాలామంది నన్ను ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అంటే, వీడు కొట్టినట్టు వాక్యం చెప్తాడని. పర్లేదు, నాకు ఆయన చెప్పిన విధంగా నేను చెప్పుకుంటూ పోతూనే ఉంటా. ఐ డోంట్ కేర్. ఎందుకంటే మన జీవితాలు మార్చబడకపోతే, మన బ్రతుకులు మార్చబడకపోతే, నీ జీవితం ద్వారా ఆయన సాక్ష్యము ఇవ్వలేకపోతే ఎందుకు నీ బ్రతుకు? మొన్న రీసెంట్గా ప్రవీణ్ పగడాల గారు చనిపోయినారు. ఒక్క వ్యక్తి చనిపోతే రోడ్లు బ్లాక్ అయిపోయినాయి. ఈరోజు నువ్వు చచ్చిపోతే ఇల్లు కూడా బ్లాక్ కాదు. అట్లాంటి బతుకులు బతుకుతున్నాం మనం. కానీ రొట్టె ద్రాక్ష రసంలో చెయ్యి పెట్టేస్తున్నాం. నీ బ్రతుకు సాక్ష్యంగా మారదు కానీ, నీ జీవితం సాక్ష్యంగా మారదు కానీ, మన బ్రతుకులు మాత్రం పస్కాకి సిద్ధపడిపోతున్నాం. ఎన్ని రోజులు సిద్ధపడుతున్నామో తెలియదు. సిద్ధపడుతున్నాం కానీ మన బ్రతుకులలో మార్పు వస్తలేదు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే పౌలు, నీ అంతరంగమునున్న మనిషి మార్చబడాలని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన ప్రార్థన! ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఎఫెసీలో ఉన్న విశ్వాసం నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఈరోజు యాషో మెస్సియా నీ బ్రతుకుని మార్చమంటున్నాడు. ఈరోజు యాషో మెస్సియా ఆయన శరీరంలో, ఆయన రక్తంలో నిన్ను నిలబెట్టాలి అని అంటే, నిన్ను ఆశీర్వదించాలి అని అంటే, నీ బ్రతుకు దీవెనకరంగా మారాలి అని అంటే, నీ బ్రతుకు సాక్ష్యము ఇవ్వాలి అని అంటే, నీ జీవితంలో నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఈరోజు మొదలుకొని 14 రోజులు నువ్వు ప్రతిరోజు చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థన. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. తండ్రి, నన్ను సిద్ధపరచు, నా జీవితాన్ని మార్చు. బయట
బయట కనపరుచుకోవడానికి వావ్ అనుకుంటాడేమో కానీ లోపల నీ బ్రతుకు కుళ్ళిపోతున్నాయేమో. అందుకే యావేలోకి ఏమంటాడు తెలుసా, మనుష్యులు ఎవరిని చూస్తారు, పై రూపాన్ని చూస్తాడు. యావే ఎవరిని చూస్తాడు, అంతరంగంలో ఉన్న మనిషిని చూస్తాడు. నీ అంతరంగము యావే చూసినప్పుడు ఎట్లుంది? నేను మనుషులకు భయపడను. మనుషులకు ఎందుకు భయపడనంటే, మనుషులకు భయపడితే యావేకి భయపడను. యావేకి భయపడితే ఆటోమేటిక్గా అన్నీ సర్దుకుంటాయి. నా మీద ఎన్ని నిందలు వచ్చినా పర్వాలేదు, నా మీద ఎంతమంది ఎన్ని మాటలైనా పర్లేదు. ఎందుకో తెలుసా, ఎందుకంటే నా జీవితము నాకు నా యావేకి మధ్యలో ఏముంటుంది తెలుసా, ఒక ప్రతిరోజు ఒక ఘర్షణ. అయ్యా ప్రతిరోజు ఇదే రోడ్ పోతా నేను, ప్రతిరోజు ఇదే రోడ్. ఆఫీస్ 6 గంటలకు ఇదే రోడ్ పోతుంటా. గంట పడుతుంది నాకు ఇక్కడ నుంచి ఆఫీస్ పోనీకి. ఆ గంటలు నేను చేస్తున్న పని ఏంటి అని అంటే ఒకటే ప్రార్థన. అయ్యా ఎవరేమనుకున్నా పర్లేదు, నువ్వు నన్ను చూసి ఏం చేయాలి తెలుసా, కాలర్ ఎగరేయాలయ్యా. నా బిడ్డరా, నా జీవితము ఒక సాక్ష్యంగా మారాలయ్యా, నా బ్రతుకు ఒక సాక్ష్యంగా మారాలయ్యా, నేను నీ కొరకు వాడబడాలయ్యా అని ప్రతిరోజు ప్రార్థన. మీ జీవితంలో నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? మనం ప్రార్థన చేస్తాం, దేని కొరకు ప్రార్థన చేస్తామంటే, అయ్యా నా కుటుంబం బాగుండాలా, అయ్యా నా ఉద్యోగం బాగుండాలా, అయ్యా నా జీవితంలో నాకు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలా, అయ్యా నాకు తరగని ఆస్తి నాకు రావాలా, నన్ను చూసి అందరూ ఏం చేయాలా, సెల్యూట్ కొట్టాలా అని ప్రార్థన చేస్తుంటాం. మన కొరకు మనమే ప్రార్థన చేసుకుంటాం. అయ్యా నా బ్రతుకు ఒక ప్రవీణ్ పగడాలలాగా మారాలయ్యా అని ప్రార్థన చేసుకున్నామా? అయ్యా నా బ్రతుకు నన్ను కాదు నిన్ను కనపరచాలయ్యా అని ప్రార్థన చేసుకున్నామా? యాషో మెస్సియా రక్షింపబడ్డాక నీ నుంచి కోరేది ఏంటి అని అంటే, నీ బ్రతుకు నుంచి కోరేది ఏంటంటే, నీవు కాదు ఇక మీద నేను కాదు, ఎవరు కనపరచబడాలా? నీవే యాషువ మెస్సియా కనపరచబడాల. నీ జీవితంలో ఆ కనపరచబడము జరుగుతుందా లేదా? సిద్ధపడు. నువ్వు సిద్ధపడకపోతే, నీ బ్రతుకులో నువ్వు సిద్ధపడకపోతే నీ జీవితం ఆశీర్వాదకరంగా మారదు. 14 రోజులు చేయాల్సిన పని ఏంటి అంటే ప్రార్థన. మొట్టమొదటిది సిద్ధపాటు, రెండోది ఒక్కసారి 14 వచనం చదవమ్మా. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబము అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళుని ఏమంటున్నాడు? మోకాళ్ళుని. అవసరమా? మోకాలు ఉండడం అందరం చేస్తాం కదా. ఎవరికైతే మోకాలు ఉండగలుగుతారో మోకాలుండి ప్రార్థన చేయండి అని అంటున్నారు. మోకాలుండి అని ఎందుకు అంత స్పష్టంగా ఆ మాట ఎందుకు రాయాల్సి వచ్చింది? మోకాలుండి అనే ఒక మాట అక్కడ రాయాల్సిన అవసరమే లేదు. ప్రార్థన చేశాను అంటే సరిపోతుంది కదా. నార్మల్గా ప్రార్థన చేశాను అంటే సరిపోతుంది కదా. ప్రార్థన చేశాను, ఎట్లా ప్రార్థన చేసినంట? మోకాలుండి. ఎందుకు రాసిండు భయ్? ఎప్పుడన్నా గ్రహించినామా? మోకాలుండి ప్రార్థన. మోకాలు అని ఎందుకు రాసిండు అని అంటే, యూదా సాంప్రదాయంలో మోకాలు ఎప్పుడు పడితే అప్పుడు ఉండరు. యాషో మెస్సియా ప్రార్థన నేర్పించేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు కూడా చాలాసార్లు నిలబడి ప్రార్థన చేసిండు, కూర్చొని ప్రార్థన చేసిండు, సాష్టాంగపడి ప్రార్థన చేసిండు. కేవలం ఒక్కసారి మోకాల మీద ఉండి ప్రార్థన చేసిండ్రు. అది ఎక్కడ తెలుసా? గెత్సెమని తోటలో. మోకాల మీద ఉండి ప్రార్థన చేయడమంటే నువ్వు ఏం చెప్తున్నావు తెలుసా? అయ్యా నేను కాదు
ఇక మీదట నువ్వే అయ్యా నా అధికారి, కాబట్టి నన్ను నేను తగ్గించుకొని నిన్ను హెచ్చించుతూ మోకాలుండి ప్రార్థన చేస్తున్నా. మన దగ్గర అంటే మన ఇండియాలో ఒక ఆమెని పెళ్ళికి అడగాలంటే కొంతమంది నార్మల్గా రోజు ఇస్తారు, లేకపోతే అమ్మ నాన్న మాట్లాడతారు, అవన్నీ చేస్తారు. బయట దేశంలో పెళ్ళి చేసుకోవాలా అని అంటే అబ్బాయి ఏం చేయాలి తెలుసా? అమ్మాయికి మోకాలుండి ఏం చేయాలా? ఆ రింగును ఇవ్వాలా. ఎందుకు మోకాల ఉండాలి అని అంటే, మోకాలు ఉండకపోతే తీసుకోరంట, యాక్సెప్ట్ చెయ్యరంట. యాజ్ అ బ్రైడ్ ఆర్ బ్రైడ్ గ్రూమ్ దే విల్ నాట్ యాక్సెప్ట్. ఎందుకు యాక్సెప్ట్ చేయరంటే, నువ్వు ఇక్కడనే తగ్గించుకుంటలేవు, నా జీవితాంతరం నువ్వు ఎక్కడ నాతో తగ్గించుకొని నాతో పాటు సంబంధం కలుపుకుంటావు భయ్. అందుకే నువ్వు ఫస్ట్ తగ్గించుకో, నా మోకాల మీద ఉండి నాకు ప్రపోజ్ చెయ్యి, అప్పుడు నేను ఎస్ అంటానో నువ్వు అంటున్నా అది నా మీద ఉంటుంది. తనను తాను తగ్గించుకొని ఈరోజు మన జీవితాలలో మోకాలు ఉండడం చాలా ఈజీ అయిపోయింది. కానీ మోకాలుండి ప్రార్థన చేయడం అంటే ఏంటి అని అంటే, అయ్యా నేను కాదు, ఎవరు? నువ్వు గ్రేట్, నన్ను నేను సంపూర్ణంగా సమర్పించుకుంటున్నానయ్యా. నా జీవితము నా వల్ల నేను నా సొంతగా బ్రతకలేనయ్యా, నువ్వు బ్రతికిస్తే బ్రతుకుతా, నా జీవితము నీ కొరకు సాక్షిగా నిలబడాలి అని అంటే నీవు నాకు అవసరమయ్యా అని సంపూర్ణంగా సమర్పించుకుంటేనే అది ప్రార్థన ఆలకించబడుతుంది. అందుకే అంత క్లారిటీగా రాసింది. ఏమని రాసిందంటే మోకాలుండి అని రాసినాడు. ఆఫీస్లలో పనిచేస్తే తెలుస్తుంది, అన్న వాళ్ళకి తెలుస్తుంటుంది. మాకు ఐడి కార్డు ఇస్తారు. మా ఐడి కార్డు మేము అంటే మా ఆఫీస్లో కొంతమంది రెట్రాక్టర్ వాడతారు, కొంతమంది ఐడి కార్డు ఇక్కడ చూపించాలి. ఎందుకు చూపించాలి ఐడి కార్డు అంటే, నువ్వు ఈ కంపెనీకి పని చేస్తున్నావు అని చెప్పుకోవడానికి ఆ ఐడి కార్డు వేసుకుంటాం. మనమందరం ఐడి కార్డులు వేసుకున్నాం. ఏ ఐడి కార్డులు? యెహోవా మెస్సీయ చేత రక్షింపబడి, ఆయన రక్తముతో కడగబడి, ఆయన కంపెనీలో పనిచేస్తున్న ప్రతి విశ్వాసి ఒక ఐడి కార్డు వేసుకున్నాడు. అదేంటంటే విశ్వాసి అనే ఒక ట్యాగ్ మార్క్ పెట్టుకున్నాడు, ఒక ఐడి కార్డు వేసుకున్నాడు. కానీ నీ జీవితంలో ఐడి కార్డు వేసుకున్నావు, కానీ ఆ ఐడి కార్డు వేసుకొని నువ్వేమన్నా తప్పు పని చేస్తే ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? కంపెనీలోకి వెళ్ళి తీసేస్తారు. నువ్వు ఐడి కార్డు వేసుకొని మన బ్రతుకులో, నా జీవితంలో ఎప్పుడైతే ఐడి కార్డు వేసుకున్నానో అన్న చెప్పినట్లు 2003 ఇట్లా చెప్తే కరెక్ట్, 2003 నేను ఎప్పుడైతే యెహోవా మెస్సీకి నా జీవితాన్ని ఇచ్చినానో, ఎప్పుడైతే నేను ఐడి కార్డ్ వేసుకున్నానో, ఎప్పుడైతే నేను రక్షింపబడ్డానో, ఎప్పుడైతే నేను బాప్తిజం పొందుకున్నానో, ఆ రోజు నుండి నా ఆశ ఒకటే, ఏంటి అని అంటే ఈ ఐడి కార్డు వేసుకున్న నన్ను నువ్వే నడిపించాలయ్యా. నేను ఈ లోకంలో నడవలేను, ఈ చీకటి లోకముతో పోరాడాలి అంటే నా జీవితంలో నువ్వు ఉండాల్సిందే అని ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నాడో ఆ రోజు నుంచి ప్రతిరోజు నాకు ఒక పోరాటమే. ప్రతి దినము మనకు ఒక పోరాటమే. నీ జీవితంలో పోరాటము లేదు అని అంటే, నీ బ్రతుకులో పోరాటం లేదు అని అంటే నువ్వేమైనట్టు? చచ్చిపోయినట్టే. మన బ్రతుకులో నీకు అనుదినము సాతాను నిన్ను శోధించలేకపోతే, నిన్ను సాతాను శోధిస్తలేడంటే నువ్వు చేయాల్సింది తెలుసా? భయపడాలా. అమ్మా ఓరే
నన్ను ఎందుకు వదిలేసినవరా, నన్ను వదిలేయకు ప్లీజ్, నన్ను పట్టుకొనే ఉండు, నేను ఆయనను పట్టుకొని ఉంటా. మన జీవితంలో మన బ్రతుకులలో ఆయన ట్యాగ్ వేసుకొని మనల్ని మనం సమర్పించుకుంటలేము, సిద్ధపడతలేము, సమర్పించుకుంటలేము. కానీ మనము ఏం తీసుకుంటున్నాం తెలుసా? ఆయన రొట్టె, ఆయన ద్రాక్షారసం తీసుకుంటున్నాం. మరొకసారి చదువుదాం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమునందును ఎలోహిం నందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో మళ్ళీ చెప్తున్నా, ఏ తండ్రిని బట్టి. ఎందుకు ఈ మాట రాసిందంటే, ఒక వైపు ఏమో మోకాలు ఉన్నాడు, రెండో వైపు ఏం చెప్తున్నాడు? తండ్రి అంటున్నాడు. ఏమంటున్నాడు? తండ్రి అంటున్నాడు. యావే ఎలోహిం యొక్క స్థానాన్ని ఆయన అందరికీ గుర్తు చేస్తూ ఆయన కూడా గుర్తు చేసుకుంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, తండ్రి, నా జీవితానికి నువ్వు తండ్రి, నా అంతర్యంగంలో నువ్వే తండ్రి, నా బయట నువ్వే నా తండ్రి, నా ప్రతి అడుగులో నువ్వే నా తండ్రి, నా ప్రతి జీవిత ఆలోచనలో ఆశలో నీవే నా తండ్రివయ్యా అని గుర్తు చేస్తున్నాడు. నీ జీవితంలో ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తాం. చివరి ప్రార్థన ఏంటి అని అంటే, పరలోకమందున మా తండ్రి అంటాము. పరలోకమందున మా తండ్రి అంటున్నాం. మా తండ్రి అన్నప్పుడు తండ్రికి తగ్గట్టుగా నువ్వు జీవిస్తున్నావా? తండ్రికి అనుకూలంగా నువ్వు బ్రతుకుతున్నావా? నీ బ్రతుకుని చూసి, నీ జీవితాన్ని చూసి, అబ్బా ఈ బిడ్డ యాషువ మెస్సియా విశ్వాసి అని చెప్పాలి. యాషువ మెస్సియా విశ్వాసి అని నీ జీవితము పలికించుకోలేకపోతే, చెప్పుకోలేకపోతే, నీ జీవితము ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. తండ్రి స్థానాన్ని ఆయన ఇస్తున్నాడు. తండ్రి స్థానాన్ని ఆయన ఇస్తున్నాడు. థ్యాంక్ యూ బిడ్డ. ఈరోజు నీ స్థానము, ఆయన స్థానము నీ జీవితంలో ఏమై ఉంది? సిద్ధపడుతున్నావు, సమర్పించుకుంటున్నావు. సిద్ధపరచుకొని సమర్పించుకుంటే సరిపోదు. ఏం చేయాలా? ఆయన స్థానాన్ని ఆయనకి ఇవ్వాలా. ఈరోజు మనం అందరికీ స్థానం ఇస్తాం కదా. మన ఇహలోకపు తండ్రికి స్థానాన్ని ఇస్తాము, మన తల్లికి స్థానం ఇస్తాము, మన భార్యకి స్థానాన్ని ఇస్తాము, మన పిల్లలకి స్థానాన్ని ఇస్తాము, మన అధికారులకు స్థానం ఇస్తాము, అందరికీ స్థానం ఇస్తాము. కానీ నీ జీవితంలో నీ నిజమైన ఆ తండ్రికి స్థానము ఎక్కడుంది? క్వశ్చన్ మార్క్. ఈరోజు నువ్వు అడుక్కోవాల్సిన మొట్టమొదటి ప్రశ్న, ప్రార్థన మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు అడగాల్సిన మొట్టమొదటి ప్రశ్న, తండ్రి నీ స్థానం ఎక్కడ? ఎక్కడ? ప్రకటన 3:20లో ఉంది. ఎక్కడుంది? తలుపు బయట. చెప్పుకోవడానికి విశ్వాసివే కానీ రక్షింపబడ్డావు కానీ బాప్తిజం పొందుకున్నావు కానీ తండ్రి స్థానము ఇంకా బయటనే. నీ జీవితము అద్దం ముందు చూసుకుంటే, నీ బ్రతుకు అద్దం ముందు చూసుకుంటే ఛీ అనొద్దు. సాల్రా ఈ బతుకు, ఇట్లా బతుకుతే చాలు. ప్రతిరోజు నేను కోరిక చెప్పిన కదా, ఒక్కసారన్నా
నేను చచ్చిపోయే లోపల ఒక్కసారని నా తండ్రి నన్ను చూసి వాహ్ బలా నమ్మకమైన నా మంచి దాసుడా అన్నాడు. మన ప్రార్థన ఏమై ఉన్నది? మనం సిద్ధపడాలా, సమర్పించుకోవాలా, ఆయన స్థానాన్ని ఆయనకి ఇవ్వాలా. ఆయన స్థానం ఎక్కడ ఏమంటున్నాడు? పరలోకమందున తండ్రి అంటున్నాడు. పరలోకపు భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలుస్తున్నదో, పరలోకములో భూమిలో ఏమంటున్నాడు? పరలోకములో భూమిలో ఏ స్థానమును బట్టి, పరలోకమందును మన జీవితంలో నువ్వు ఏ జ్యుడిషియరీలో వస్తావు అని అంటే, నువ్వు ఏ జ్యుడిషియరీలో వస్తావు అని అంటే మనం చెప్పొచ్చు, నేను హైదరాబాదు ఉషా ముల్లపడి జ్యుడిషియరీలోకి వస్తా, లేకపోతే కూకట్పల్లి జ్యుడిషియరీలోకి వస్తా, నేను మేడ్చల్ జ్యుడిషియరీలోకి వస్తా అనే మనం ఒక జ్యుడిషియరీ చెప్పుకుంటాం. కానీ పౌలు చెప్పే మాట ఏంటంటే, అయ్యా పరలోకములో నువ్వే తండ్రివి, భూమి మీద నువ్వే తండ్రివి, నా జీవితంలో నువ్వే తండ్రివి, మా ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో నువ్వే పరలోకపు తండ్రివి. ఆయన సామర్థ్యతను ఆయన చూపిస్తున్నాడు. పరలోకము నుండి ఆయన నీ మీద ఏం పెట్టిండో తెలుసా? కన్ను దృష్టి పెట్టినాడు. ఏం చేస్తున్నా బిడ్డ, ఏం చేస్తున్నావు విశ్వాసి? ఆయన నిన్ను ప్రతిరోజు చూస్తూనే ఉన్నాడు. ఆయన నీ దృష్టి ఆయన ప్రతిరోజు నీ కొరకే నీ ప్రతి అడుగును ఆయన గమనిస్తున్నాడు. నువ్వు అడుగు వేస్తున్న ప్రతి అడుగులో ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు. నీ అడుగు ఎటువైపు పోతుందో ఆయన చూస్తున్నాడు. చూస్తున్నప్పటికీ ఆయన ఏం చేస్తుంది తెలుసా? నీ బ్రతుకులో కృపనిచ్చి ఇంకొక దినాన్ని పొడిగిస్తున్నాడు, ఇంకొక రోజుని ఇస్తున్నాడు. ఒక మంచి ఉదాహరణ లేకపోతే ఒక పారబుల్ చెప్తాడు. ఏం పారబుల్ అంటే అది ఒక గార్డెనర్ ప్రతిసారి గార్డెన్ ఓనర్ ప్రతిసారి గార్డెన్కి వచ్చి, అయ్యా ఈ ద్రాక్ష చెట్టు ఫలిస్తలేదు కదా, ఎందుకు వేస్ట్, అది తీసేసి ఆ స్థలంలో ఇంకొకటి ఏదైనా బాతేస్తే కనీసం ఫలం ఇస్తుంది కదా, తీసేసేయాలంటే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాడు? 3 సంవత్సరాల నుంచి వస్తున్నాడంట. వస్తున్నాడు, ద్రాక్షవల్లిలో ఏం లేదు, ఫలము లేదు. ద్రాక్షవల్లి ఫలం లేకుండా అట్లనే బతుకుంది. ప్రతిరోజు వస్తున్నాడు, చూస్తున్నాడు, పోతున్నాడు. ప్రతి సంవత్సరం వెంబడి సంవత్సరం వస్తుంది, పోతుంది, కానీ ఫలము లేదు. ఆ ఫలం లేనప్పుడు అంచున్నాడు, ఎందుకయ్యా అది తీసేయానంటే ఆయన ఏమన్నాడు తెలుసా? గార్డెనర్ ఏమన్నాడు తెలుసా? అయ్యా ఇంకొక సంవత్సరం, ఈసారి ఇంకా ఎరువు వేస్తా, ఇంకా నీళ్ళు పోస్తా, ఇంకా బాగా చూసుకుంటా, ఈసారన్నా ఫలం ఇస్తే నేనేం చేస్తా, ఆ చెట్టును ఉంచుతా, లేకపోతే నీ ఇష్టం అన్నమాట. అట్లా సంవత్సరం వెంబడి సంవత్సరము పోతూనే ఉంది, కానీ మన జీవితాలలో ఫలం మాత్రము లేదు. కానీ వేస్తున్నది ఏం తెలుసా? ఆయన శరీరంలో, ఆయన రక్తంలో మనం పాలు పంచుకుంటున్నాం. సూపర్. ఫలము లేని జీవితాలు జీవిస్తూ, ఫలము లేని బ్రతుకుతూ ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఎట్లా తీసుకుంటున్నావు బ్రదర్? నీ బ్రతుకు సాక్ష్యంగా మారకుండా, నువ్వు సిద్ధపడకుండా, సమర్పించుకోకుండా, ఆయనకి స్థానాన్ని ఇవ్వకుండా,
ఆయనకి సంపూర్ణంగా విధేయత చూపించకుండా నువ్వు ఆయన శరీరంలో, ఆయన రక్తంలో ఎట్లా పాలు పంచుకుంటున్నావు, ఎట్లా సాక్ష్యం ఇస్తున్నావు? ఆయన శరీరంలో ఆయన రక్తముని నువ్వు భుజిస్తున్న ప్రతిసారి నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? నేను యాశ్వా మెస్సయ్య బిడ్డనని ఏం చెప్తున్నావు? సాక్ష్యాన్ని ఇస్తున్నావు. చివరి మాట చెప్పి ముగించేస్తా. ఏమంటున్నాడు? ఒక్కసారి చదవండి చివరి మాట. ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి, ప్రతి కుటుంబం అంటే సంబంధం. కుటుంబంలో సంబంధం లేకపోతే ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది చెప్పాలి, మనకందరూ తెలుసు. కుటుంబంలో సంబంధం లేకపోతే ఏమవుతుంది? ఎడముఖం తెడముఖం ఉంటుంది. భార్యకి భర్త నచ్చడు, భర్తకి భార్య నచ్చదు, పిల్లలకి తల్లిదండ్రులు నచ్చరు, తల్లిదండ్రులకు పిల్లలు నచ్చరు. వాడెటో పోతున్నాడు, వీళ్ళెటో పోతున్నారు, ఈమె ఎటో పోతున్నది, ఆయన ఎటో పోతున్నాడు. ఎవరికి సంబంధం లేకుండా బ్రతుకుతున్నారు. అట్లాంటి కుటుంబం చేయలే యావే. ఆయన మనల్ని కుటుంబంగా నియమించింది. ఎందుకనంటే బిడ్డ, నిన్ను కుటుంబంగా చేసింది ఎందుకంటే నీతో నేను సంబంధం కలుపుకోవాలని ఆశపడుతున్నా. నీ బ్రతుకులో ఎంతవరకు ఆయనతో సంబంధం కలిపి నీ కుటుంబాన్ని నడిపిస్తున్నాం. మన బ్రతుకులలో ఆయన కుటుంబాన్ని చేసినాడు, కానీ ఆయన కుటుంబంలో ఉన్నాం, కానీ ఆయనతో సంబంధం లేకుండా ఉన్నాం. ఎందుకో తెలుసా? ఆయనకి స్థానాన్ని ఇస్తలేము, సంపూర్ణంగా విధేయత చూపిస్తలేము, ఆయనకి సమర్పణ చేసుకుంటలేము, సిద్ధపడతలేము. నువ్వు సంబంధం కలుపుకుంటే, నీ బ్రతుకు ఆయన కొరకు సంబంధం కలుపుకుంటే నీ జీవితం ఒక సాక్ష్యంగా మారుతుంది. నీ బ్రతుకు ఈరోజు సాక్ష్యంగా మారాలి అని అంటే నువ్వు చేయాల్సిన పని, అయ్యా నన్ను సిద్ధపరచు, అయ్యా నీరొచ్చే నీ ద్రాక్ష రసంలో నన్ను పాలు పంచుకొంచుండగా నా బ్రతుకుని మార్చయ్యా. నేను సిద్ధపడడానికి, నీ కొరకు జీవించడానికి, నా జీవితం ఒక సాక్ష్యంగా మారడానికి నాకు కావాల్సిన కృపను దయచేయి అని ప్రార్థన చేద్దాం. అన్నం తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. ఆయన నీతో మాట్లాడుతుండగా, నువ్వు సిద్ధపడుతుండగా, పౌలు చేస్తున్న ప్రార్థన, పౌలు ఎఫెసీలో చేస్తున్న ప్రార్థన, ఎఫెసీలో ఉన్న విశ్వాసులకు చేస్తున్న ప్రార్థన, మోకరించి ప్రార్థన చేసినాడు అని రాస్తున్నాడు. ఆయన సిద్ధపరుస్తున్నాడు, ఆ విశ్వాసులని సిద్ధపరుస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఆయన సిద్ధపరచుకుంటూ ఆయన సమర్పించుకుంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో సిద్ధపరచుకుంటున్నావా? నీ జీవితంలో సమర్పించుకుంటున్నావా? ఆయన నీ జీవితాన్ని చూసి, బా ఏం బ్రతుకుతున్నారా, నా జీవితం నా కొరకు జీవిస్తున్నావు కదా బిడ్డ అని సంతోషపడుతున్నాడా, బాధపడుతున్నాడా? 14 రోజులు నీకు అవకాశం ఇస్తున్నాడు. ప్రతిరోజు చేయాల్సిన పని, అయ్యా నీ శరీరంలో, నీ రక్తంలో నేను పాలు పంచుకునే మునుపు అయ్యా నా అంతరంగములో ఉన్న మనిషిని మార్చయ్యా, నేను పరిశుద్ధంగా మార్చబడాలయ్యా. నన్ను చూస్తే నిన్ను చూసినట్లు నన్ను నేను మార్చుకోవడానికి నాకు సహాయం చేయండి అయ్యా అని ప్రార్థన చేయాలి. నువ్వు సిద్ధపడాలంటే సమర్పించుకోవాలి. నువ్వు సమర్పించుకోవాలి అని అంటే ఆయనకి ఆ స్థానాన్ని ఇవ్వాలి. తండ్రి స్థానాన్ని ఆయనకి ఇవ్వాలి. తండ్రి స్థానాన్ని నువ్వు ఆయనకి ఇస్తున్నావా? తండ్రి స్థానాన్ని ఆయనకి ఇవ్వాలి. పరలోకములో, భూమిలో ఆయన
సంపూర్ణంగా విధేయతతో ఆయన జీవితాన్ని ఆయన అప్పగించుకుంటున్నాడు. ఈరోజు నువ్వు సంపూర్ణ విధేయతతో ఆయనకు అప్పగించుకుంటున్నావా? కుటుంబముగా చేస్తున్నాడు. ఆయనతో సంబంధం కలుపుకోవాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నీతో సంబంధం కలుపుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? తండ్రి, నేను నీ కొరకు నీతో సంబంధం కలుపుకోవడానికి అయ్యా నేను సిద్ధపడుతున్నా, నేను సమర్పించుకుంటున్నా, నీకు తండ్రి స్థానాన్ని ఇస్తున్నా అయ్యా. సంపూర్ణంగా విధేయత చూపించడానికి అయ్యా నన్ను నేను మార్చుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు అయ్యా. పౌలు భక్తుడు ఎఫెసీలకు అయ్యా చేస్తున్న ప్రార్థన అయ్యా, మేము మార్చుకోవడానికి అయ్యా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు అయ్యా. మేము మార్చుకోవడానికి సహాయం చేయండి అయ్యా. మీరిచ్చే మీ ద్రాక్షారసంలో అయ్యా, మీ శరీరంలో మీ రక్తంలో మేము పాలు పంచుకుంటుండగా అయ్యా, మేము అయోగ్యంగా తీసుకోకుండా అయ్యా మేము అయ్యా సిద్ధపడి అయ్యా మేము సమర్పించుకొని అయ్యా తండ్రి స్థానాన్ని నీకు ఇచ్చి అయ్యా సంపూర్ణ విధేయతతో అయ్యా నీతో సంబంధం కలుపుకొని మీ రొట్టెలో మీ ద్రాక్షారసంలో పాలు పంచుకోవడానికి మాకు సహాయం చేయండి అయ్యా. మా జీవితంలో మేము ఎప్పుడైతే దాన్ని భుజిస్తున్నామో మీ సాక్ష్యాన్ని మీరు కార్చిన శిలువ పైన కార్చిన ఆ అద్భుతమైన రక్త సాక్ష్యాన్ని మేము బయలుపరుచుకుంటున్నాం అయ్యా. మా బ్రతుకులు సాక్ష్యంగా మారాలయ్యా. మా బ్రతుకులు సాక్ష్యంగా నిలబడాలయ్యా. నా జీవితం ఒక సాక్ష్యంగా మారాల అయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి విశ్వాసి ఒక సాక్షిగా మారునుగాక తండ్రి. గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. ఇక్కడున్న ప్రతి బిడ్డ అయ్యా నీ పస్కాలో అయ్యా పాలు పంచుకుంటుండగా వాళ్ళ బ్రతుకులు సాక్ష్యంగా మారడానికి కృప చూపించండి అయ్యా. సిద్ధపడడానికి అయ్యా, నీ స్థానాన్ని ఇవ్వడానికి అయ్యా, సమర్పించుకోవడానికి, సంపూర్ణంగా విధేయత చూపించడానికి, నీతో సంబంధం కలుపుకోవడానికి వాళ్ళకి కావలసిన కృపని శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నిస్సాను మొదటి దినమున మమ్మల్ని ప్రవేశిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఈ 14 రోజులు మేము సిద్ధపడి పరిశుద్ధంగా అయ్యా నీ పస్కాలో అయ్యా మేము పాలు కావడానికి అయ్యా మాకు కావాల్సిన కృపను దయచేయమని ప్రార్థన చేస్తాం. అర్హత లేని నన్ను నిలవబెట్టుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటాం. ఏ యోగ్యత లేని నన్ను అయ్యా నీ కొరకు వాడబడడానికి కృప చూపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను హెచ్చిస్తూ అయ్యా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ నీతో సంబంధము కలుపుకునే విధంగా అయ్యా మా బ్రతుకులని మార్చి అయ్యా మేము గొప్ప సాక్షులుగా మార్చబడడానికి, తీర్చిదిద్దబడడానికి మాకు కావాల్సిన కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ అయ్యా నీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ కొన్ని వినపములు యెషువా మెస్సియా అతి పరిశుద్ధ నామమున